హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాము యాక్టివా 5G ఇంజన్. ఇదైతే ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేసాం మనము. మెయిన్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయిల్ సీల్ అయితే లీకేజ్ ఏం లేదని చెప్పేసి మార్చడం లేదు. కానీ కొన్ని ఇప్పుడు అరిగిపోయి ఉంటాయి, మనము కంపల్సరీ మార్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు లీకేజ్ లేదు కదా అని చెప్పేసి అలాగే ఫిట్ చేశారనుకోండి, మరీ లీకేజ్ వచ్చిందనుకోండి మొత్తం ఇంజన్ అంతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ మార్చండి. ఆయిల్ సీల్ మహా అంటే 100-150 రూపాయలు ఉంటుంది కాస్ట్, అంత మించి ఏముండదు. ఇంకోటి చాలామంది మార్చింటారు, అయినప్పటికీ మార్చినా కూడా మనకి ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఎందుకు లీక్ అవుతుందంటే మనం ఆయిల్ సీల్ ఫిట్ చేసేటప్పుడు అనేది మనము ఇక్కడ ఫిట్ చేస్తాం కదా, మనము ఈ యాక్టివాకి మెయిన్ వచ్చేసి ఇటుపక్క నుంచి వేయాల్సి ఉంటుంది. మనము చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటుపక్క నుంచి బయట నుంచి వేసినప్పుడు ఏమవుతుందంటే అది క్రాస్గా ఫిట్ అవుతుంది. అది మెయిన్ చూసుకోవాలి. క్రాస్ పడిందని చెప్పేసి మనం అలాగే వదిలేసామనుకోండి, ఆయిల్ అనేది కంపల్సరీ లీక్ అవుతుంది. ఇటుపక్క నుంచి వేయకూడదు, లోపల నుంచి వేయాల్సి ఉంటుంది యాక్టివాకి. అది క్రాస్ పడిందా లేదని చూసుకుంటే మనకి ఆయిల్ అనేది కరెక్ట్ లీక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ సీల్ అయితే చేంజ్ చేశాను నేను. ఇది వచ్చేసి మనకి పాతది, చూడొచ్చు ఆయిల్ అంతా ఉంది. ఇది వచ్చేసి కొత్తది అయితే ఫిట్ చేసాము. మెయిన్ మనము ఫిట్టింగ్ చేసే విధానంలోనూ ఉంటుంది. నేనైతే క్రాంక్ పిన్ బేరింగ్తో ఫిట్టింగ్ అయితే చేశాను ఇలాగా, అంటే కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది అయ్యింది. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే మనకి ఏదైనా రాడ్ పెట్టి చేయడము, ఇలాగే ఏదన్నా ఇప్పుడు ఈ రాడ్ పెట్టామనుకోండి, ఒక పక్క కరెక్ట్ అవుతుంది, ఒక పక్క లోపలికి వెళ్ళిపోతుంది. ఇది రబ్బర్ కదా, మనకి అంత కరెక్ట్గా అయితే ఉండదు. అందుకని చెప్పేసి మనం ఏదైనా కానీ ఇలాగ మొత్తం లెవెల్గా ఉన్నది తీసుకొని ట్యాప్ చేసినప్పుడు మనకి స్ట్రైట్గా అనేది వెళ్తుంది. అందుకని చెప్పేసి నేను అయితే మీకు చూపిస్తున్నాను. పిన్ బేరింగ్ ఎలాగో మన దగ్గరే ఉంటాయి కాబట్టి అందుకని చెప్పేసి కంపల్సరీ ఈ పిన్ను వాడండి. ఆయిల్ సీల్ అనేది లెవెల్గా కూర్చుంటుంది మనకి. అందుకే మనకి పడుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.